వెల్కమ్ బ్యాక్ టు రమాదేవి వ్లాగ్స్. ఈరోజు నేను సజ్జ రొట్టెని తయారు చేస్తున్నాను. సజ్జ రొట్టెని తయారు చేయడానికి ముందుగా సజ్జ పిండిని తీసుకోవాలి. దానికోసమని నీళ్ళను వేడి చేసుకోవాలి. ఆ నీళ్ళను బాగా మసలనివ్వాలి. గుంత చేసి వేడి నీళ్ళని పోసుకోవాలి. పోసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా కలపాలి. ఈ విధంగా చేసుకోవాలి. సేమ్ జొన్న పిండి, రాగి పిండి ఏ విధంగా తడుపుతామో ఆ విధంగానే ఈ వేడిని పోసిన తర్వాత ఈ విధంగా పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇవి ఉడకబెట్టుకోవాలంటారు. కొద్ది తీసుకొని రొట్టెకి తీసుకొని దాన్ని మళ్ళీ పిసుక్కొని చేసుకోవాలి. రొట్టె పిండిని తీసుకొని ఈ విధంగా వేడి నీళ్ళు ఎందుకు పోస్తామంటే జిగి రావడానికి, లేకపోతే రొట్టె విరిగిపోతుంది. ఈ విధంగా పిసుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా పిండి తీసుకొని పీట మీదనన్నా దేని మీద ప్లాట్ఫామ్ మీ ఇష్టం ఏ వీలైతే అక్కడ చేసుకొని ఈ విధంగా పిండిని పెట్టుకోవాలి. పైన పెట్టుకొని మరలా దీని మీద చూసుకోవాలి. దాన్ని మెల్లమెల్లగా ఈ విధంగా కింద వేసుకోవాలి. జొన్న రొట్టెలు ఏ విధంగా చేస్తామో ఆ విధంగా రొట్టెలు చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత విధంగా సన్నగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేసినట్టు రొట్టెని ఈ విధంగా చేతిలోకి తీసుకొని పెనం మీద వేసుకోవాలి. స్టవ్ ఎప్పుడు జొన్న రొట్టె కానీ రొట్టెలు చేసేటప్పుడు స్టవ్ పెద్దగా మంట ఎక్కువగా ఉండాలి. రొట్టెకి నీళ్ళు అద్దుకోవాలి. కొంచెంమంది చిన్న బట్ట తీసుకొని చేస్తారు, కానీ నేను డైరెక్ట్ చేతితోటే అంటున్నాను. సరిగ్గా సమానంగా అద్దుకో. ఈ జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, ఈ రొట్టెలు చేసేటప్పుడు నూనెను వాడాలి, నీటినే వాడాలి. ఈ విధంగా నీటిని పెట్టిన వైపుని మళ్ళీ తిరిగి ఉల్టా ఈ విధంగా వేసుకోవాలి. ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి. సజ్జ రొట్టెలు రెడీ.